హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం తణుకులోని ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం. మేమైతే చాలా లేట్గా అయితే వెళ్తున్నాము, ఎందుకంటే నెక్స్ట్ మంత్ 15th అయితే క్లోజ్ అయిపోతుంది. సో ఫెస్టివల్ టైంలో కొంచెం బిజీగా ఉండటం వల్ల మేమైతే వెళ్ళలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఇక్కడ అండర్ వాటర్ ఫిషెస్ అయితే చాలా బాగా నచ్చాయి. అంటే నాకు కొత్తగా అయితే అనిపించింది, నేనైతే ఫస్ట్ టైం చూడటం. సో ఇంకా 15 days ఎలాగ టైం ఉంది కాబట్టి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ గేమింగ్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి ఎంట్రన్స్లోనే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. టికెట్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. మనకి స్టార్టింగ్లో అయితే ఫిషెస్ అయితే కనిపిస్తాయి, లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇది చాలామందికి రీచ్ అవుతుంది. మనకి ఎంట్రన్స్లోనే ఇలా కలర్ఫుల్ లైటింగ్తో అయితే కనిపించింది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. మనకి ఇంకా అండర్ వాటర్ ఫిషెస్ అయితే దీని తర్వాత అయితే కనిపిస్తాయి. నాకైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చిందండి, ఎందుకంటే చాలా కొత్తగా అయితే అనిపించింది. ఇప్పటి వరకు మన తణుకులో అయితే ఇది ఎప్పుడు స్టార్ట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. నేను వీళ్ళని అయితే అడిగాను, మరి ఈ గ్లాసు ఈ విధంగా ఉంటుందనేసి. ఇదైతే చైనా గ్లాస్ అంట, అసలు బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉండవంట, ఎందుకంటే చాలామంది ఖచ్చితంగా ఆ గ్లాస్ని అయితే టచ్ చేసే వెళ్తున్నారు. నాకైతే ఇదైతే చాలా బాగా నచ్చింది.
ఇవి వచ్చేసి మనకు 120 నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి, 120, 100 నుంచి. ఇక్కడైతే నాకు బ్యాంగిల్స్ అయితే బాగా నచ్చాయి, ఎందుకంటే కొంచెం డిఫరెంట్గా అయితే ఉన్నాయన్నమాట. ఇవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారనేది తెలియదు. వీళ్ళైతే ఎక్కడ వాళ్ళైతే కాదన్నమాట, వేరే స్టేట్ నుంచి కూడా వచ్చిన వాళ్ళైతే ఉన్నారు. ఇది వచ్చేసి 20 రూపీస్ అంట పీస్ వచ్చేసి. మనకి గేమ్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి 50 రూపీస్ కదా, 15 మనకి 50 రూపీస్ ఇస్తే 3 బాల్స్ అయితే ఇస్తారండి. ఫస్ట్ బాల్కి మొత్తం అన్ని పడిపోయినందుకు పెద్ద టెడ్డీ బేర్ అయితే ఇస్తారు. సెకండ్ బాల్కి వచ్చి పడ్డాయనుకో ఇది చిన్నది అయితే ఇస్తారు అనమాట. ఇంకా మూడో బాల్కి పడితే ఈ సింబల్ అయితే ఇస్తారా. సో ఇది గేమ్ అన్నమాట. ప్రజెంట్ వచ్చేసి ట్రై చేస్తున్నాను క్రియేషన్స్. సో ఒక్కొక్క చోట ఒక్కొక్క గేమ్ అయితే పెట్టారు. నెంబర్ ఉంది కదా, ఇది గిఫ్ట్ అంట. ఓకే, 6 days ఇలాగే టోటల్ చేస్తారు. టోటల్ కౌంట్ చేసి ఏ ప్రైజ్ వస్తే ప్రైజ్ ఇస్తారు. కంపల్సరీ గిఫ్ట్ ఉంటుంది. కంపల్సరీ ప్రైజ్ ఉంటుంది. ప్రైజ్ కాకపోతే ఎంతండి? 50 రూపాయలు. ఇది ఇప్పుడు ఎలా కౌంట్ చేస్తారు? 1 3 3 6 7 8 9 10 10 + 6. ఓకే, ఎంత గిఫ్ట్ అయితే ఇది వచ్చింది. ఏమండి ఆశ్చర్య, 4 బాణాలు సెంటర్లో కొట్టేస్తే డార్క్ ప్రైజ్. 3 కొడితే కొడితే హార్ట్ సింబల్. చూడండి, పెట్టి చూపెడతాను. ఒకసారి పెట్టిన ప్లేట్ మళ్ళీ జరపకూడదు. రెడ్ చిన్నది కూడా కనబడకుండా పెట్టాలి. ఇది ఒక గేమ్ అండి. మనకి ఏంటంటే ఇది ఎంత అమౌంట్ అండి? ఇలా రెడ్ కనబడకుండా పెడితే మీకు నచ్చిన ప్రైస్ తీసుకోవచ్చు. 50 రూపీస్ అండి. 50 రూపీస్. మనకి రెడ్ సింబల్ అయితే ఉంది కదా, ఈ రెడ్ సింబల్ కనిపించుకోకుండా మొత్తం కవర్ చేయాలి. ఈ కవర్ చేస్తే మనకి గిఫ్ట్ అయితే కంపల్సరీ అయితే వస్తుంది. చూద్దాం ఈ గేమ్ ఎలా ఉంటుంది అనేది. ఇది వచ్చేసి మనకి 50 రూపీస్ అంట. జస్ట్ ఇలా పట్టుకోవాలి ప్లేట్. ఇలా మనం అయితే ప్లేట్ అయితే ఇలా పెట్టుకోవాలంట. మళ్ళీ జరపకూడదు కదా, ఒకసారి పెట్టిన తర్వాత జరపకూడదంట. చూద్దాము. కొంచెం వెళ్ళారా ఈ పక్కకి. చాలా గేమ్స్ అయితే నాకు ఇక్కడైతే గేమింగ్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఈవినింగ్ టైం ఇలా ఫ్యామిలీతో వెళ్ళి ఇలా స్పెండ్ చేయడానికి అయితే చాలా బాగుంటాయి. అంతే కదండి, ఇది ఫస్ట్ టైం కదా మన తణుకులో పెట్టడం. నాకైతే కొంచెం కొత్తగా అయితే అనిపించింది.
ఇక్కడ అంతేకాదు బ్యాంగిల్స్ అని ఇయర్ రింగ్స్ అని చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఎక్కువ కనిపించాయి నాకు ఇక్కడ నచ్చిన గేమింగ్స్ ఈ ఫ్యాన్సీ ఐటమ్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనకి మేకప్ కిట్లు కూడా అమ్మేస్తున్నారండి. ఫేస్కి సంబంధించినవి అన్నీ 70 రూపీస్ అంటవి. ఇదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతారు.